ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జూలై 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ప్రతివారం అనుకునే ఆంతర్యం శీర్షికలో సప్తముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, అలాగే ఆధ్యాత్మిక రహస్యంలో వ్యాస పూర్ణిమలో దాగిన విశేషాలు ఏమిటి అనే విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 22వ తేదీ వ్యాస పూర్ణిమ, అదే గురు పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. 25వ తేదీ సంకష్టహర చతుర్థి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించిస్తే గురువు తృతీయంలో, శనివి సప్తమంలో ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి భూమి గృహాన్ని గురించినటువంటి చిన్న చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంచేత భూమి కానీ గృహాన్ని కానీ కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు సరైనటువంటి విధంగా కాగితాలు ఉన్నది లేనిది ఆర్థికమైనటువంటి లావాదేవీల్ని పరిశీలించుకోవాలి. భరణీ నక్షత్ర జాతకులకి ఎప్పటో వెళ్ళిపోయినటువంటి దూరపు బంధువులు దగ్గర కావడమో, లేక వీరు దూరపు బాంధవ్యాన్ని కలుపుకోవడమో మొత్తానికి జరిగి వారు వీరు ఒకటయ్యేటటువంటి అవకాశం సంతోషపూర్వకంగా కలుగుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో ఏదైనా లోపం కలిగిందేమో అనేటటువంటి భావన కలుగుతుంది. ఏ విధమైన అనారోగ్యం మాత్రం కలగదు. ఇక ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తుతిని చేయాలి. తెల్లని వస్త్రాలను ఈ వారం అంతా ధరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థికమైనటువంటి లావాదేవీల్ని అసలు చేయకపోవడం మంచిది. తప్పనిసరిగా చేయవలసి వస్తే 1కి 2 మార్లు జాగ్రత్తగా పరిశీలించుకుని మాత్రమే చేయాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు ద్వితీయంలో, శని షష్ఠంలో ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి పనులు వాయిదా పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత పనులు ఆగిపోవు, ముగిసిపోవు. కానీ వాయిదా పడ్డం వల్ల కొద్దిగా మానసికమైన అశాంతి కనిపిస్తూ ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి పనులన్నీ సుఖంగా జరుగుతాయి. శాశ్వతంగా అనుకున్నటువంటి పనులు మాత్రం ప్రస్తుతానికి ఆగిపోయేటటువంటి పరిస్థితిలో ఉంటాయి. అంచేత అయినటువంటి పనులు అయినట్లుగా ఆలోచించుకోవడం ఉత్తమం. మృగశిర నక్షత్ర జాతకులకి పూర్వపు పరిస్థితే కొనసాగుతూ ఉంటుంది తప్ప క్రొత్తదైనటువంటి మార్పు ఏమీ ఈ వారంలో కనిపించే అవకాశం లేదు. ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. లేత ఎరుపు వస్త్రాల్ని ధరించడం ఈ వారం అంతా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన కొనుగోళ్లకి, అంటే స్థిరమైన చరమైన వస్తువుల యొక్క కొనుగోళ్లకి ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని పంచమంలో, రాహు పంచమంలో ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంటికి సంబంధించిన నిర్మాణాన్ని చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వస్తువుల యొక్క ధరలు పెరగడం కానీ, లేక సొమ్ము లేకపోవడం కానీ ఏదో ఒక విధంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగం చాలా చక్కగా చేరువలో ఉంది. ఏ విధమైనటువంటి మానసికమైన దిగులు పడాల్సిన అవసరం లేదు. చక్కటి ఉద్యోగం మీకోసం ఎదురు చూస్తుందని సిద్ధంగా ఉండండి. పునర్వసు నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. అయితే కుటుంబ సభ్యులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు, ముఖ్యంగా పిల్లలతో అంటే సంతానంతో ఎంతవరకు ఉండాలో అంతగా ఉండడం అత్యవసరం ఈ వారం. ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. పసుపు పచ్చని పూలతో పూజ కానీ, పసుపు పచ్చని వస్త్రాలని ధరించడం కానీ, లేదా ఈ 2 పనులని చేయడం కానీ చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భూమికి గృహానికి సంబంధించిన పనుల్ని పూర్తిగా ఆపుదల చేయడం ఎంతైనా ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి, అంటే 4లో ఉన్నాడు కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులకి ప్రయాణాల సంఖ్య బాగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు మాత్రం లాభించవు అని సిద్ధపడి ఉండండి. పుష్యమి నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి ఇబ్బందిలో మనం ఇరుక్కున్నామా అనేటటువంటి మానసిక ఆందోళన కలిగించే విధంగా ఆర్థికమైనటువంటి లావాదేవీలు కనిపిస్తాయి. కానీ
చిక్కుముడి మాత్రం తప్పక 1-2 నెలల్లో విడిపోతుందనే ధైర్యంతో ఉండొచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వారం అంత అనుకూలించే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి కొత్తగా ఏవైనా పనుల్ని ప్రారంభించబోతే ఆ పనుల్ని ఆపుదల చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. ఎర్రనైనటువంటి పూలని అంటే ముదురు ఎర్రనైనటువంటి పూలతో అమ్మవారికి పూజ చేయడం కానీ, ముదురు ఎరుపు వస్త్రాలని ధరించడం కానీ శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం మానసిక ప్రశాంతత పొందడం కోసం తీర్థయాత్రకో మరో చోటికో లేదా బంధువులు ఇంటికో వెళ్ళి ఒక 2-3 రోజులు కాలక్షేపం చేసి రావడం శ్రేష్టం. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో, శని తృతీయంలో ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి వెళ్ళకపోవడం, అలాగే ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితే కానీ వచ్చినట్టయితే రాజీ ప్రయత్నాలు చేసుకుని న్యాయస్థానపు తలుపు తట్టకుండా ఉండేలా చూసుకోవడం అత్యవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఎంతో శ్రమిస్తారు, దాదాపు విజయం వచ్చిందని భావిస్తారు. కానీ విజయం ఇంకా కొత్త దూరంలో ఉందని గమనించుకుని తగిన ప్రయత్నాన్ని మాత్రం చేయడం మంచిది. అయితే వంచన ఏమాత్రం లేకుండా సూటి అయినటువంటి పద్ధతిలో చేసినట్టయితే కార్యాన్ని విజయాన్ని సాధించి తీరుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగినంత సొమ్ముని మాత్రమే వ్యయం చేసుకుంటూ తగినంత జమ అవుతూ ఉండేలాగా పరిశీలించుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠించాలి. సింధూరపు రంగు పుష్పాలతో పూజ కానీ, సింధూరపు రంగు వస్త్రాలని ధరించడం కానీ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటు నిర్ణయాలను ఏమాత్రమూ చేయకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సంతానంతో చిన్న పొరపొచ్చం వచ్చి పంపకాల దాకా కానీ ఎక్కడైనా వచ్చినట్టయితే పంపకాలు మాత్రం చేయకపోవడం ఉత్తమం. చక్కగా మెత్తగా చెప్పుకోవడం శ్రేష్టం. హస్త నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభం బాగా కలిగే అవకాశం ఉంది. కానీ ఏ విధమైనటువంటి లోహాలని మిగిలినటువంటి వాటిని కొనడానికి కొద్ది కాలం వేచి ఉండడం శ్రేష్టం. చిత్తా నక్షత్ర జాతకులకి పదవిలో ఉన్నతి లభించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ, సినీ రంగాలకి సంబంధించినటువంటి వారైతే మరింత ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు గణేశ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. పూర్తి ఎర్రనైనటువంటి వస్త్రాలని ధరించడం, వాటితో పాటు పూర్తి ఎరుపు రంగు పూలతో పూజ చేయడం శ్రేష్టం. ఈ వారం ఈ రాశివారు ఏ విధమైనటువంటి కొనుగోళ్లకి ప్రయత్నం చేయొద్దు. కొనుగోళ్లు చేయవలసి వచ్చినా వాయిదా వేసుకోవడం మాత్రమే చేసుకోవాలి, సరికాదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులు మనసులోని మాటని మాత్రం బయట పెట్టకుండా కొద్ది జాగ్రత్తగా లోపలే ఉంచుకుని ఈ వారం అంతా గాంభీర్యాన్ని కాపాడుకుంటూ గోప్యతని పాటించుకుంటూ ఉండడం ఉత్తమం. స్వాతి నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, ఆదాయం చాలా బాగా ఉంటుంది, పదవిలో కూడా ఉన్నతి లభిస్తుంది. కానీ మానసికమైనటువంటి దిగులు ఏదో ఉంటుంది. మానసికమైన అప్రశాంతతకి ఏమాత్రమూ అవకాశం లేదు అని గమనించుకుని చాలా ధైర్యంగా కుటుంబంలో అలాగే బంధు మిత్రులతో గడపండి. విశాఖ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి కాలం, మంచి ఆలోచనలు చేయగలిగిన కాలం. ముందు నాటికి ఏం చేయాలో తగినటువంటి ప్రణాళికని ఇప్పుడు దానికి సిద్ధం చేసుకోవడం మంచిది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించుకోవడం ఉత్తమం. గోధుమలతో చేయబడ్డటువంటి ఆహారాన్నే స్వీకరిస్తూ ఉన్నట్టయితే ఇటు ఆరోగ్యానికి అటు సూర్యునికి సంబంధించినటువంటి శక్తికి కూడా అవసరం అవుతుంది, అది మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పట్ల దూకుడుగా దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి సంతానానికి తగినటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మంచి ఉద్యోగాన్ని కూడా పొందేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. అనురాధ నక్షత్ర జాతకులకి వ్యవసాయదారులు అయినట్లయితే పెట్టుబడికి సొమ్ము తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు రుణాన్ని చేసైనా సరే పెట్టుబడిని పెట్టడం మాత్రం మానొద్దు. చక్కనైనటువంటి వ్యవసాయ అవకాశం ఫలితం లభిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి స్థాన చలన అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో పదవీ ఉన్నతి మీద కానీ లేదా కొత్తదైనటువంటి ఉద్యోగాన్ని స్వీకరించడానికి కానీ తగిన అవకాశం కనిపిస్తోంది. అది మీకు లాభించేదే అవుతుంది. కాబట్టి ఆ విధంగా అడుగులు వేయడం సరైన పనే. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం.
దధి ఓదనం అంటే పెరుగు అన్నాన్ని అమ్మవారికి నివేదించి స్వీకరించడం ఈ వారం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిద్రని, తిండిని, ఉద్యోగ శ్రమని ఒక కాల నియమాన్ని పాటిస్తూ చేయని పక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి ఆర్థికమైన అసమానతలు కనిపిస్తాయి. ఒకసారి ఎక్కువ వ్యయమైపోవడం, ఒకసారి బాగా ఆదాయం రావడం. ఈ ఆర్థికమైనటువంటి అసమానతల కారణంగా మానసికంగా చికాకు అని అనిపిస్తుంది. కానీ ఒక 10 రోజులు ఓపిక పట్టడం ఎంతైనా అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఆదాయం అయితే బాగానే ఉంటుంది, కానీ దానికి సరిపోయినంతటి వ్యయము సిద్ధంగా అనుకోకుండా లభిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా అదేదో జరిగిపోయిందని మాత్రం అని అనుకోకండి. ఎంత వ్యయం మీకు రావలసి ఉందో అంతకీ సరిపోయిన ఆదాయం కూడా వచ్చింది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వంచన ఏమాత్రం లేకుండా సూటిగా వ్యవహరించినట్లయితే కార్యాలన్నీ సఫలమవుతాయి, విఘ్నం లేకుండా అవుతాయి, విజయం మీ పక్షమే అవుతుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలని పఠిస్తూ గడపడం ఉత్తమం. గంధ పూజని అమ్మవారికి చేసినందువల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మహావైభవ లక్ష్మీ వ్రతాన్ని సామూహికంగా ఆచరించడానికి తగిన ప్రయత్నాన్ని చేసుకోండి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మొగమాటం లేకుండా మాట్లాడుకోవాలి, వ్యవహారాన్ని సానుకూలత పరుచుకునేలా చేయాలి. కాకపోతే నిజాయితీతో మాత్రమే చేసుకున్నట్లయితే విజయం తప్పక వారినే వరిస్తుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. వ్యవసాయదారులు అయినట్టయితే చక్కటి పెట్టుబడికి తగిన ప్రతిఫలం వచ్చేందుకు సరైనటువంటి కాలం కూడా ఇదే అని గమనించుకోవచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు బంగారాన్ని తప్పక స్వీకరిస్తారు, కొనుక్కుంటారు. అలాగే ఇతరమైనటువంటి లోహాల మీద కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం హెచ్చుగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాలని పఠించడం మంచిది. నవధాన్యాలని దానం చేయడం ఈ వారంలో ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒక ప్రణాళికని వేసుకుని దాని ప్రకారమే వ్యయం చేసుకొని పక్షంలో ఆర్థికమైనటువంటి ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వైద్య పరీక్ష ఏమాత్రపు అవకాశము లేనేలేదు. అలాగే కావాలని చెప్పి ఇష్టమైనటువంటి లోహాన్ని అంటే బంగారాన్నో వెండినో తీసుకునే అవకాశం ఉంది. నిరుత్సాహపరచకుండా కొనుక్కోనియండి. శతభిష నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగంలో మంచి ప్రతిభకి తగినటువంటి గుర్తింపుని ఓ బహుమతి రూపంగానో లేదా పురస్కార రూపంగానో పొందే అవకాశం కనిపిస్తుంది. చాలా సంతోషించదగిన అంశం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు భూమి కోసం ప్రయత్నిస్తే గృహాన్ని, లేదా గృహం కోసం ప్రయత్నిస్తే భూమిని ఏదో ఒకటి కొనుక్కుంటారు. కానీ తాము అనుకున్నది తప్ప మరొకటి కొనుక్కునే అవకాశం కనిపిస్తోంది. ఏది కొనుక్కున్నా ఉత్తమమే కదా. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. తాము ఏ గురువుల దగ్గర చదువుకున్నారో ఆ గురువుల వద్దకు వెళ్ళి పాదాభివందనాన్ని చేసి వ్యాస పూర్ణిమ సందర్భంగా వారికి సభక్తికంగా వస్త్రాలను సమర్పించడం అత్యుత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము ఏ పాఠశాలలో చదువుకున్నారో ఆ పాఠశాలకి ఏదైనా ధనరూప లేదా పుస్తక రూప సమ్మానాన్ని చేయడం ఆ పాఠశాలకి ఉత్తమం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యులతో అలాగే తమకి సంబంధించిన బంధువులతో మాట్లాడేటప్పుడు దాపరికం లేకుండా సూటిగా వ్యవహరించడం అవసరం. లేని పక్షంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు భూమికి, గృహానికి, లోహానికి దేనికి వ్యయపరచకుండా పిల్లలకి సంబంధించినటువంటి విద్య అభివృద్ధి కోసమే సొమ్ముని వినియోగించుకున్నట్టయితే చాలా మంచి ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు ఏదేదో జరిగిపోతుందనే మానసికమైనటువంటి దిగులు ఏమాత్రమూ పడకండి. ఆషాఢమాసం దాటగానే మంచి రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకోండి. అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టండి. మొత్తానికి మంచి రోజులు రాబోతున్నాయి అని గ్రహించండి. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం శ్రేష్టం. చిమ్మినిని గాని చలిమిడిని గాని పరమేశ్వరుడికి నివేదించి స్వీకరించడం ప్రయోజనాత్మకం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యాసునికి సంబంధించిన పూజని చేస్తూ వ్యాసునికి సంబంధించిన భారతాన్ని గాని భాగవతాన్ని గాని ఏదో ఒక ఘట్టాన్ని చదవడం లేదా వినిపించడం, వినడం చేయడం అత్యుత్తమం.
ఇక ఈ వారం ఆంతర్యం శీర్షికలో సప్తముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని తెలుసుకోవాలి. సప్త అంటే 7 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష అని అర్థం. సంప్రదాయాన్ని తెలిసినటువంటి పెద్దలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా సప్తముఖ రుద్రాక్ష అవునా కాదా చూసుకుని తీసుకోవాలి తప్ప కనిపించిన దాన్ని తీసుకుని 7 గీతలు ఉన్నంత మాత్రం చేత సప్తముఖ రుద్రాక్ష కాదు. ఇక లోకంలో 7 విధాలైన వ్యసనాలున్నాయి అని శాస్త్రం చెప్తుంది. స్త్రీ, ద్యూత, మృగయ, మద్య, వాక్పారుష్య, ఉగ్రదండనా, అర్ధ సందూషణం చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం. స్త్రీ పరిచయం, ద్యూత జూదం, ఆ జూదం ఏ విధంగానైనా ఉండొచ్చు. మృగయ వేటాడడం, మద్యాన్ని స్వీకరించడం, వాక్పారుష్య నోటితో దురుసుగా మాట్లాడడం, ఉగ్రదండనా చిన్నపిల్లవాడు చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష విధించి వాడిని ఇబ్బంది పెట్టడం, అర్ధ సందూషణం తల్లి తండ్రి ఎంతో శ్రమపడి తాత ముత్తాతల ఆస్తిని మనకిస్తే ఇష్టం వచ్చినట్టుగా అలా ఖర్చు చేసేయడం, తమ సంపాదన అయినా సరే ఏ లెక్క ఏమాత్రము లేకుండా ఖర్చు చేయడం, ఈ 7 సప్త వ్యసనాలు అని అన్నది శాస్త్రం. ఈ 7లో 1 కానీ 7 కానీ లేక మిగిలిన ఏవైనా 2, 3 కానీ ఉన్నట్లయితే ఆ వ్యసనం నుండి యువతలకి రాలేనటువంటి సందర్భంలో సంపూర్ణమైనటువంటి శివ అభిషేకాన్ని వారం రోజుల పాటు చేసి ఈ 7 రోజుల పిమ్మట సప్తముఖ రుద్రాక్షని కానీ ధరించినట్లయితే యథార్థంగా వ్యసనం నుంచి విముఖత, వ్యసనం నుంచి దూరంగా రావాలనే ఆలోచన వస్తుందని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఇక ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ. మొట్టమొదటి గురువు తల్లి. పిల్లవానికి పాలు తాగడం ఎలాగో ఆమె కళ్ళ ద్వారా నేర్పిస్తుంది. అలా బోర్ల పడడాన్ని స్వయంగా తానే వాడికి నేర్పిస్తుంది. కూర్చోవడానికి, పాకడానికి, అడుగులు వేయడానికి, నడవడానికి, పరిగెత్తడానికి వాడు ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఎక్కడ పడిపోతాడో అని కళ్ళంతా ఒళ్ళు చేసుకుని చూసేటటువంటి తల్లి మొదటి గురువు. ఆవిడికి నమస్కరించాలి. చందమామ వాడు మామయ్య, తాతయ్య, నాన్న, అమ్మ అందరినీ పరిచయం చేస్తూ, కాకి, పిచ్చుక, ఎలుక అన్నిటినీ కూడా పరిచయం చేస్తూ ప్రకృతిలో ఉండే పశుపక్ష్యాదుల్ని, మానవుల్ని, ఇతరమైనటువంటి సర్వ వస్తువుల్ని వాడికి పరిచయం చేసే తల్లికి మొదటి నమస్కారాన్ని చేయాలి వ్యాస పూర్ణిమ రోజున. మన యొక్క బాగోగుల్ని ఆలోచిస్తూ ఏ గురువు దగ్గర విద్యాభ్యాసం మంచిదా అని ఆలోచించి చేసేటటువంటి తండ్రికి 2వ నమస్కారాన్ని చేయాలి. 3, మనం ఏ గురువు దగ్గర చదువుకుని ఇంత వృద్ధి స్థితికి వచ్చామో ఆ గురువు వద్దకి వెళ్ళి పాదాభివందనాన్ని చేసి వస్త్రాలను సమర్పించి నమస్కరించాలి వ్యాస పూర్ణిమ రోజున 3వ నమస్కారం. ఇక 4వ నమస్కారం వ్యాసుడికి స్వయంగా మనం నమస్కరించి తీరాలి. ఏ వ్యాసుడు భారతాన్ని, భాగవతాన్ని వ్రాశాడో, అష్టాదశ పురాణాలని కూడా రచించాడో, ఇంకా బ్రహ్మసూత్రాలని లోకాలకి అందించాడో, మన స్థాయిలో ఏది అర్థమవుతుందో గమనించుకుని ఆ అర్థమయ్యేటటువంటి గ్రంథాన్ని వినడం కానీ, వినిపించడం కానీ, చదవడం కానీ, చదివించడం కానీ, ఒకవేళ ఇవేవీ తెలియని పక్షంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం అనేటటువంటివి వ్యాసుని యొక్క రచనలే కాబట్టి కనీసం వాటినైనా సరే తెలిసినంతలో చదువుకోవడం, వివరించి మనకి తెలిసినంత భాషలో చెప్పడం చేస్తే అది నిజమైనటువంటి వ్యాస పూర్ణిమ అవుతుంది. దగ్గరలో వ్యాసునికి సంబంధించిన ఆలయం కానీ ఉన్నట్టయితే వెళ్ళి ఆయనకి పుష్పాలని సమర్పించినట్టయితే మరింత మంచిది. ఇవి ఈనాటి శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమ విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో అష్టముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, దాంతోపాటు ఆషాఢం శూన్యమాసం అంటారు కాబట్టి మరి అమ్మ తల్లి పూజని అదే మాసంలో ఎందుకు చేయాలంటారు, ఈ శూన్యమాసం అనే విధానం అక్కడ వర్తించదా అనే దానికి సమాధానాన్ని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.